మంచు కథా చిత్రం అదో ముగింపు లేని చిత్రం. 4 రోజులు ఎక్కడి వారక్కడ సైలెంట్. చిన్నబ్బాయికి మూడొచ్చిందంటే చాలు మ్యాటర్ మొదటికి రావాల్సిందే. అంతా నువ్వే చేస్తున్నావంటూ అన్నపై మరోసారి ఫైర్ అయిపోయారు మంచు మనోజ్. కార్ల చోరీ మీద కంప్లైంట్ చేసిన మర్నాడే జల్పల్లి ఇంటి ముందుకొచ్చి మరి పంచ్ డైలాగులు పేల్చారు. గేట్ తీయకపోవడంతో అక్కడే కూర్చుండిపోయారు. కోర్టుల్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తూ అన్నకే సవాల్ విసిరారు మిస్టర్ మనోజ్. మంచువారి ఇంట అంతులేని కథ. అన్నదమ్ముల మధ్య నాన్ స్టాప్ రచ్చ. మరోసారి గేటు ముందుకు మనోజ్. మంచు ఫ్యామిలీ కథా చిత్రం ఇంకా ఎన్ని సిరీసులు నడుస్తుందో తెలియదు. తండ్రితో పాటు అన్న విష్ణుపై మనోజ్ ఫైట్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా తెగడమే లేదు ఆ మంచు ఫ్యామిలీ పంచాయతీ. కోర్టుల్లోనూ తేలని కాంట్రవర్సీగా మారిపోయింది ఈ ఫ్యామిలీ మ్యాటర్. కార్లు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్లతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ మరోసారి జల్పల్లి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. జల్పల్లిలోని నివాసం దగ్గరికి చేరుకున్న మంచు మనోజ్ ని లోపలికి అనుమతించలేదు. ఇక గేట్లు తీయకపోవడంతో నేలపైనే కూర్చొని అక్కడ నిరసనకు దిగారు మోహన్ బాబు చిన్న కుమారుడు. ఇప్పటికే మంచు ఇంటి పంచాయతీపై నానా రచ్చ జరగడంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో 100 మంది పోలీసులతో చెక్ పోస్ట్ పెట్టేశారు. ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించి బయట వారెవరిని లోపలికి అనుమతించలేదు. మనోజ్ ను కూడా గేటు బయట అడ్డుకున్నారు పోలీసులు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, మేము ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలి. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవెట్ ఉందని అబద్ధాలు, కేవెట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు. ఆ స్టే కూడా నాకు రాలేదండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరడం, ఇల్లంతా ధ్వంసం చేసేయడం. పోలీసులు చెప్పారు, 1వ తారీఖు చెప్పా, 2వ తారీఖు చెప్పా, నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు. ఇంట్లో రాజ్యాంగాన్ని ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు. నేనేంటి, నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు మంచు మనోజ్. ఆస్తులొద్దు ఏమొద్దన్నా ఎందుకిలా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆవేదనకు గురవుతున్నాడు. అంతా అన్నే చేస్తున్నాడని విష్ణు వైపే వేలెత్తి చూపిస్తున్నాడు. మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతని 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలియదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను. నేను పెద్దోళ్ళని కూర్చొని పెట్టి అడుగుతున్నా, మాట్లాడలేరా? ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు. విష్ణు కంపెనీలో 25 ఫిల్మ్స్లో నువ్వు చెయ్యాలి అన్న కోసం అమ్మాయి గట్ట కూడా వేసుకొని యాక్ట్ చేశాను. రిపీటే అన్నట్లు అవే డైలాగులు, కానీ ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు. ఆస్తుల పంపకాల విభేదాలతో మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చ రంబోలాగా మారింది. ఇప్పుడు కొత్తగా కార్ల రగడ కాకు పుట్టిస్తోంది. తన ఇంట్లోని కార్లను అన్న మంచు విష్ణు ఎత్తుకెళ్లాడంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన మనోజ్ వన్స్ మోర్ అంటూ మళ్ళీ ఇంటి గేటు దాకా వచ్చేశారు. నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మంచు మోహన్ బాబు కుటుంబంలో 5-6 నెలలుగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే తండ్రిపై అన్నపై పలుమార్లు పోలీసులకు మనోజ్ ఫిర్యాదులు చేశారు. రోడ్డుకెక్కి న్యూసెన్స్లు క్రియేట్ చేయవద్దని పోలీసులు మంచు ఫ్యామిలీలో 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చేశారు. దీంతో ఫ్యామిలీలో విభేదాలు సర్దుకుపోయేలోపే మంచు విష్ణుపై మరోసారి ఫైర్ అయ్యారు మనోజ్. ఇంట్లోనో గేటు దగ్గర కాదు, థియేటర్లో తేల్చుకుందాం, నీ పంతమో నా పంతమో అనేదాకా వెళ్ళాడు మంచు వారబ్బాయి. నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోట్లాడాలంటే ఇంటి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నాడు. న్యాయస్థానాన్ని, కోర్టు ఆదేశాలను కూడా తప్పుదో పట్టిస్తున్నారు అనేది మంచు మనోజ్ లేటెస్ట్ ఎలిగేషన్. పోలీసులు కూడా ఏం జరుగుతోందో గమనించి తనకు న్యాయం చేయాలని మనోజ్ రిక్వెస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది. మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో వివాదాలు సమ్మర్ హిట్ ను మించి సెగలు రేపుతున్నాయి. కార్లు ఎత్తుకెళ్లారన్న మనోజ్ ఆరోపణలపై విష్ణు రియాక్షన్ ఏంటో, గేటు ముందు కొడుకు బైఠాయింపుపై డైలాగ్ కింగ్ నెక్స్ట్ డైలాగ్ ఏంటో చూడాలి.